ఏపీలో లోకల్ ఎలక్షన్స్ హీట్. ఇవాళ టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు ఎన్నికల కోసం సన్నాహక సమావేశం. స్థానిక ఎన్నికలపై జనసేన దూకుడు. పార్టీ ఆఫీస్ లో నేడు ఆత్మీయ సమావేశం. హాజరు కానున్న ముఖ్య నేతలు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి నిర్మాణం చర్చించేందుకు సెప్టెంబర్ 1న కీలక సమావేశం. అంతరాష్ట్ర సాంకేతిక అంశాలపై చర్చ. వెలిగొండ నిర్వాసితులకు పట్టాల పంపిణీ. సాయంత్రంలోగా గ్రామాలను ఖాళీ చేయాలని సూచన. నీళ్లు ఎవరి కోసమూ ఆగవంటూ హెచ్చరించిన కలెక్టర్. ఈ నెల 31న వెలిగొండకు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం. ఇవాళ ఏర్పాట్లు పరిశీలించనున్న నిమ్మల. అనంతపురంలో ఇవాళ వైసీపీ రోడ్ రోకో. బళ్ళారి రహదారి దిగ్బంధానికి పిలుపు. తుంగభద్ర నుంచి నీటి విడుదలకు డిమాండ్. కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమర భేరి. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం. 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ఆందోళనలు. రైతులు, మహిళలు, యువత సమస్యలపై నిరసనలు. రేపు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం. రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన భేటీ. కౌశిక్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోనున్న కమిటీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల రాఖీ శుభాకాంక్షలు. సహోదర భావంతో సమాజం నిండిపోవాలన్న చంద్రబాబు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్న రేవంత్. నేడు క్యూఆర్ పద్ధతిలో ఇందిరమ్మ ఫ్లాట్లకు లక్కీ డ్రా. ఇళ్ల కోసం 40,900 మంది దరఖాస్తులు. లక్కీ డ్రాపై లబ్ధిదారుల్లో ఉత్కంఠ. డ్రైవర్ ఖాతాలోకి అవినీతి సొమ్ము. ఆపై కూతురు అకౌంట్ కి ట్రాన్స్ఫర్. మైనింగ్ ఏడీ జయరాజు లంచాల తంతు. పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారు. ఖాకీ బట్టలు విప్పి పసుపు చొక్కాలు వేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కామెంట్స్. ఇవాళ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు. ఉద్యోగుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు పిలుపు. ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం. వేల్పూరులో గోదావరిలోకి దూకిన దంపతులు. ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. అప్పుల బాధలే కారణమని భావిస్తున్న పోలీసులు. పాతాళగంగకు రోప్వే 30 రోజుల తర్వాత పునఃప్రారంభం. శ్రీశైలంలో భక్తులకు అందుబాటులోకి సేవలు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన మహిళలు. స్వీట్లకు బదులుగా అరటిపళ్లు, ఆకుకూరలు. పాలకుర్తిలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు. లోక్సభ నియోజకవర్గాలను పెంచొద్దు. ఇప్పుడున్న వాటిని 25 ఏళ్లు కొనసాగించాలి. ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ. 4 రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని. రేపు ఎల్లుండి ఉజ్బెకిస్తాన్ లో టూర్. 31 నుంచి 2 రోజులు కిర్గిస్తాన్ లో మోదీ పర్యటన. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో భారత్. శ్రీలంకతో 2వ టెస్ట్ డ్రా కావడంతో మారిన పరిణామాలు. 11 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన భారత్.